వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది సజీవ సమాధి అయిన విషాద ఘటన నేపథ్యంలో కొండ చర్యల విపత్తుల గురించి ముందుగానే కేరళను హెచ్చరించమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నేతలు పార్లమెంట్ లోపల వెలుపల చెబుతున్నవన్నీ అసత్యలేనని తేలిపోయింది. ఇటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలపై ముందుగానే హెచ్చరించే వ్యవస్థలు దేశంలో ఎలా పనిచేస్తున్నాయో అని కేరళ ప్రభుత్వాన్ని ఎలా అప్రమత్తం చేశాయో అమిత్ షా వివరించిన తీరు మొత్తం పచ్చి బూటకమని స్పష్టమైంది. భారత వాతావరణ శాఖ డేటా విశ్లేషణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపత్తు సమయంలోనూ ఎంతటి మోసానికి తెగబడిందో ఇట్టే అర్థమవుతుంది. విపత్తు ముందు తర్వాత ఐఎండీ జారీ చేసిన హెచ్చరికలు ఏమిటి, అమిత్ షా చెబుతున్న మాటల్లో నిజమెంత అనే అంశాలను నిగ్గు తేల్చుతూ వాతావరణ రంగ నిపుణుల విశ్లేషణలతో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద హిందూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. కేరళ పశ్చిమ తీర ప్రాంతంలో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం పడుతుందని జూలై 18న హెచ్చరికలు జారీ అయ్యాయి. జూలై 23న భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని మళ్లీ హెచ్చరికలు వెలువడ్డాయి. జూలై 25న మరింత నిర్దిష్టంగా ఈ హెచ్చరిక జారీ అయింది అని అమిత్ షా లోక్సభలో చెప్పారు. జూలై 19 ఉదయం 11:30 గంటల లోపు కేరళలోని ఉత్తర ప్రాంతాల్లో ఆకస్మిక వరద ముప్పు అవకాశం ఉందంటూ జూలై 18న భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. అదే రోజు మరో హెచ్చరిక జారీ చేస్తూ జూలై 18 నుండి 31 వరకు మరిన్ని ప్రాంతాలకు ఈ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. అయితే అందులో ఎక్కడా కూడా కేరళ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కేరళలో 25వ తేదీన అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ జూలై 23న ఐఎండీ మరో పత్రిక ప్రకటన జారీ చేసింది. జూలై 23-27 మధ్య కాలంలో కేరళ మహెల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. ఈ ముందస్తు హెచ్చరికల పేరుతో సబ్ డివిజన్ల వారీగా వాతావరణ హెచ్చరికలు చేస్తూ కేరళకు జూలై 25కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జూలై 23, 24, 26, 27 తేదీల్లో ఎల్లో వాచ్ అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ జారీ చేయడం అంటే నిర్దిష్టంగా కార్యాచరణ చేపట్టాలని పిలిపివ్వడం కాదు. చెదురు ముదురుగా నిండి విస్తృతంగా తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షపాతం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం రాబోయే 5 రోజుల్లో కేరళ మలే ఇతర ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. జూలై 25-29 మధ్య కాలంలో కేరళ మహెల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తూ జూలై 25న జారీ చేసిన పత్రిక ప్రకటన పేర్కొంది. దృశ్య రూపంలో జారీ చేసిన హెచ్చరికల్లో కూడా కేరళకు ఎల్లో అలర్ట్ చూపించారు. జూలై 25 నుండి ఆగస్టు 7 వరకు ఇదే తరహాలో పరిస్థితి ఉండవచ్చని కూడా హెచ్చరించారు. జూలై 29న కేరళ మహెల్లో అక్కడక్కడ అతి వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జూలై 30 తెల్లవారుజామునే కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది మరణించారు. కొండ చర్యలు విరిగిపడిన తర్వాతే జూలై 30కి రెడ్ అలర్ట్ జారీ చేస్తూ 1:10 గంటల సమయంలో పత్రిక ప్రకటన చేశారు. ఈ పత్రికా ప్రకటనలో కూడా జూలై 31, ఆగస్టు 1వ తేదీలకు కేరళ మహిళలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు పడి కొండ చర్యలు విరిగిపడిన రోజు జూలై 30న వయనాడ్ జిల్లాలో 15 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుందని పేర్కొంటూ జూలై 23న ఒక ఫోర్కాస్ట్ జారీ చేశారు. ఐఎండీ పూణె వ్యవసాయ వాతావరణ విభాగం ఈ అంచనాలను జారీ చేసింది. ఐఎండీ వర్గీకరణ ప్రకారం 15 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే అది ఆందోళన చెందే అంశమే కాదు. కేరళకు సాధారణ వర్షపాతాన్ని మించి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తిరువనంతపురంలోని ఐఎండీ కేంద్రం జూలై 25న మరో హెచ్చరిక జారీ చేసింది. జూలై 26 నుండి ఆగస్టు 1 మధ్యలో ఈ పరిస్థితి సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాని ఆందోళనలు చెందితే అవకాశాల గురించి హెచ్చరించలేదు. ఆగస్టు 2 నుండి 8 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని కూడా అంచనా వేసింది. జూలై 26న తిరువనంతపురం వాతావరణ కేంద్రం జారీ చేసిన అంచనాల ప్రకారం జూలై 30న వయనాడ్ జిల్లాలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. కానీ 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని జూలై 26నే కేరళకు హెచ్చరికలు జారీ చేశామని అమిత్ షా రాజ్యసభలో చెప్పారు. కానీ ఐఎండీ ఆ రోజు జారీ చేసిన ప్రకటనలో అటువంటి హెచ్చరికలేమీ లేవు. సాక్ష్యాధారాలతో తిప్పికొట్టిన కేరళ ముఖ్యమంత్రి అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ కొండ చర్యలు విరిగిపడే అవకాశాల గురించి అలర్టులు జారీ చేసే బాధ్యత కలిగిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నదుల వరదలు సంబంధించి అలర్టులు జారీ చేసే కేంద్ర జల సంఘం, ఐఎండీ ఇవేవి కూడా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని
స్పష్టం చేశారు. పైగా వయనాడ్ జిల్లాకు ఎక్స్పెరిమెంటల్ రెయిన్ఫాల్ ఇండ్యూస్డ్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్ట్ బులెటిన్ అన్న టైటిల్ కూడా ఆయన షేర్ చేశారు. 2 రోజుల కోసం దీన్ని జూలై 29న జారీ చేశారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆ బులెటిన్ అంచనా వేసింది. అమిత్ షా ప్రకటన నేపథ్యంలో ఈ సమాచారాన్ని ప్రస్తుతం పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో లేకుండా చేశారు. పైగా లోక్సభలో అమిత్ షా మాట్లాడుతూ 2014 ముందు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సహాయక పునరావాస చర్యలకు స్పందించేందుకు ఒకే ఒక వ్యవస్థ ఉండేదని చెప్పారు. కానీ అది నిజం కాదు. భారతదేశం 2012లో నేషనల్ మాన్సూన్ మిషన్ ను ఏర్పాటు చేసింది. దేశ ఋతుపవనాలకు సంబంధించి అంచనాలను మరింత మెరుగైన రీతిలో ఇచ్చేందుకు దీన్ని రూపొందించారు. 2017లో ఈ మాన్సూన్ మిషన్ మొదటి దశ పూర్తయింది. రెండో దశ కూడా ప్రారంభమైంది. వ్యవసాయం, ఇంధన, జల వనరుల రంగాల్లో ఋతుపవనాల అంచనాల ఆధారంగా వాతావరణ తీవ్రతలను అంచనా వేసేందుకు రెండో దశను కూడా 2017లో ప్రారంభించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.